టు ఏబీ ట్యుటోరియల్. మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పనిచేస్తున్నటువంటి రీసెంట్గా ప్రమోషన్ పొందినటువంటి మహిళా కార్యదర్శి నుంచి వారికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. వీళ్ళ యొక్క ప్రొబేషన్ డిక్లేర్ కోసం యొక్క శాఖాపరమైన పరీక్షలు వీరికి కూడా ఉంటాయంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఈ యొక్క పరీక్షల విధానం ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూద్దాం. మహిళా పోలీసులకు శాఖాపరంగానే పరీక్షలు. ఈ నెల 22-23 తేదీలో నిర్వహణ, పనితీరు ఆధారంగా 25 మార్క్స్ అండ్ సిలబస్ ప్రకటన వచ్చేపటికి 75 మార్క్స్ అనమాట. వీళ్ళ యొక్క ఏదైతే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో వీళ్ళు పనిచేసినటువంటి విధానం ప్రకారం 25 మార్క్స్ అనేది ఇక్కడ కేటాయించడం జరిగింది. అదేవిధంగా రిటన్ టెస్ట్ ఈ యొక్క సిలబస్కి అనుగుణంగా 75 మార్క్స్, టోటల్ 100% మార్క్స్ అనమాట. దీంట్లో క్వాలిఫై ఎంత అనేది కూడా మనకి వస్తుంది మొత్తం. ఇక సచివాలయంలో విధులు నిర్వహించే మహిళా పోలీసులకు ప్రొబేషన్ డిక్లేర్ చేసేందుకు గాను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22-23 తేదీలో ఎగ్జామ్ నిర్వహించాలని వీరు నిర్ణయించారన్నమాట. దీంతో పోలీస్ శాఖ ఈ దిశలో కసరత్తు ముమ్మరం చేసింది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది నిర్వహించేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఇప్పటికే ఈ యొక్క డిపార్ట్మెంట్ వచ్చేటి సిలబస్ ఖరారు చేసి శిక్షణా తరగతులను కూడా ప్రారంభించారనమాట. ఇక ఈ నెల 30 తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులు మహిళా పోలీసులతో నిర్వహించిన ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఈ విషయం అనేది తెలపడం జరిగిందనమాట. ఈ సందర్భంలో ఉద్యోగులు లేవనెత్తినటువంటి పలు సందేహాలపై వీరు దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. యూనిఫారంపై వ్యక్తమవుతున్న సందేహాలు కానివ్వండి, అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వీటి పరిధిలోని మాత్రమే మాకు కేటాయించండి. రెగ్యులర్ కానిస్టేబుల్స్కి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పనులు మేము చేయలేమంటూ వీళ్ళు రీసెంట్గా నిరసన అనేది వ్యక్తం చేయడం జరిగిందనమాట. దానికి అనుగుణంగానే వీళ్ళు తగిన తగిన సమాధానాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా యూనిఫామ్ అని తమ అవసరాలు అభిరుచికి వీలుగా ఎంపిక చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు వీళ్ళు తెలిపారన్నమాట. అదేవిధంగా ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చీర అండ్ చుడీదార్ వంటి యూనిఫామ్ ఉంటుందంటే ఇక్కడ తెలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నీలిరంగు కోటుతో ఇవి ఉంటాయని కూడా వివరించారనమాట. ఇక అదేవిధంగా 2 ఏళ్ళు ఎవరైతే పూర్తి చేసుకున్నారో ఈ వార్డు సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో అక్టోబర్ 2 తేదీ నాటికి వీరి యొక్క ప్రొబేషన్ను ప్రకటించనున్నట్లు కూడా ఇలా పేర్కొన్నారు. అలాగే మహిళా సంరక్షణ కార్యదర్శిగా నియమితులైన తేదీ ఆధారంగానే సీనియారిటీ జాబితా ఉంటుందని తప్ప ప్రొబేషన్ ఆధారంగా కాదని కూడా ఇక్కడ వివరణ ఇచ్చినట్లు తెలిసిందనమాట. మనకి ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దాన్ని మార్చుకొని పోలీసు ద్వారా నిర్ణయించనున్నారన్నమాట. ఈ యొక్క ఎగ్జామ్స్ సిలబస్ ఆధారంగా 75 మార్క్స్, క్షేత్రస్థాయిలో పని ఆధారంగా 25 మార్క్స్ కేటాయించారు. ఇక 25 మార్క్స్ సంబంధించిన దిశ యాప్ డౌన్లోడ్ చేయించినందుకు 4 మార్కులు, మహిళా భద్రత సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, మహిళల చైతన్యం, గ్రామాల శాంతి భద్రతలు, నివేదికల రూపకల్పన, డ్రాఫ్టింగ్ స్కిల్స్కు 3 మార్కులు అంటూ, అదేవిధంగా గణాంకాల సేకరణ, మహిళల అదృశ్య మృతదేహాల గుర్తింపు, మహిళల మిత్ర గ్రూపుల ఏర్పాటుకు 2 మార్కుల చొప్పున కేటాయించున్నారు. ఇక మెటర్నిటీ సెలవులు వినియోగించుకున్న వారికి ప్రొబేషన్ వారి సెలవు కాలపరిమితి అనంతరం ఇస్తారని, ప్రస్తుతం ప్రసూతి సెలవుల కారణంగా పరీక్షలు రాయలేని వారికి తర్వాత మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని కూడా ఇక్కడ నిర్వహించారనమాట. ఇవన్నీ కూడా 75 మార్క్స్ అనేది సిలబస్ ఆధారంగా ఉంటే 25 మార్క్స్ అనేవి వీరి యొక్క పనితీరు ఆధారంగా వీరు ఇప్పటి వరకు చేసినటువంటి కార్యకలాపాల మీద ఈ యొక్క 25 మార్క్స్ అనేవి ఆధారపడి ఉంటాయంటూ ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే వెటర్నరీ హాలిడేస్ తీసుకున్నారో వారికి వచ్చేప్పటికి ప్రొబేషన్ అనేది ఈ యొక్క కంప్లీట్ అయిన తర్వాత వీరికి నిర్ణయిస్తామని, తర్వాత రిటన్ టెస్ట్ వాళ్ళకి వరకు సపరేట్గా పెడతామని కూడా ఇక్కడ తెలపడం జరిగింది. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క సచివాలయాలకి సంబంధించి మనకి ఇతర విధులు వద్దు అంటూ ఇక్కడ మహిళా పోలీసులు సిఎస్కి డీజీపీ, రాష్ట్ర డీజీపీ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గౌతమ్ సవాంగ్ గారు ఒక లేఖ అనేది రాయడం జరిగింది సిఎస్కి. ఇక గతంలో రక్షణ కార్యదర్శిగా నియమితులైన ప్రస్తుత మహిళా పోలీసు పనిచేస్తున్న వారిని ఇంకా ఇతర శాఖలు తమ శాఖల విధులు అప్పగించడం సరికాదంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ యొక్క డీజీపీ గారు లేఖ రాయడం జరిగిందనమాట. దీనిపై క్షేత్రస్థాయి యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇక గ్రామ వార్డు సచివాలయంలో రక్షణ విభాగాన్ని చూసే వారిని ఇటీవల మహిళా పోలీసుగా మారుస్తూ వారిని హోంశాఖకు బదలాయించారు. అయినా క్షేత్రస్థాయిలో వారిని ఇతర శాఖలకు వినియోగించుకుంటూ మండలాల్లో కొన్ని చోట్ల జిల్లా స్థాయిలో కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక మహిళా పోలీసుకి ఇతర శాఖల ఆదేశాలు మరింత భారంగా
మారనున్నాయన్నమాట. ఈ అంశంపై డీజీపీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆదిత్యనాథ్ దాస్ గారికి ఒక లెటర్ అనేది రాయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేప్పటికి మనకి సచివాలయ సిబ్బంది వివరాలు ఇవ్వడంటూ కూడా 2 ఇయర్స్ కంప్లీట్ ఎవరైతే ముగిసిందో వారికి ప్రొబేషన్ మూసినట్లు అని కూడా ఇక్కడ సర్వీసు తెలపడం జరిగిందనమాట. అందుకు ఈ యొక్క ప్రొబేషన్ ప్రకటించేందుకు సర్కార్ కసరత్తు అంటూ కూడా ఇక్కడ మనకి ప్రధానంగా కనపడుతుంది. అదేవిధంగా వచ్చే అక్టోబర్ నాటికి 2 ఏళ్ల సర్వీస్ పూర్తి ఎవరైతే చేసుకుంటారో గ్రామ వార్డు సచివాలయం పనిచేసే ఉద్యోగులు ప్రొబేషనరీ పూర్తయినట్లు ప్రకటించేందుకు జిల్లాలో అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామ వార్డు సచివాలయాల శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గారు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 134,000 ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రామ వార్డు సచివాలయం పనిచేసేటువంటి ఉద్యోగులు వారి నియామక ప్రక్రియ అంతా జిల్లా కలెక్టర్ నేతృత్వంలోనే సెలక్షన్ కమిటీ డిఎస్సీల ద్వారా జరుగుతుందనే విషయం కూడా తెలపడం జరిగిందనమాట. ఈ యొక్క అక్టోబర్ 2 నాటికి 2 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి రెగ్యులర్ చేసేందుకు కూడా ఇక్కడ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందంటూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా వారి వివరాలతో పాటు పోలీస్ వెరిఫికేషన్, డిపార్ట్మెంట్ టెస్టు ఉత్తీర్ణత వివరాలు సిద్ధం చేసుకుని వాటిని నిర్ణీత ఫార్మేట్లో గ్రామ వార్డు సచివాలయాలు తెలియజేయాలని ఎవరైతే ఉన్నారో చైర్మన్ గారు ఆదేశించడం జరిగింది కలెక్టర్లకి. ఇవన్నీ ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళని రెగ్యులర్ చేయడం కోసం సంబంధించిన, అదేవిధంగా మహిళా పోలీసులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. డీజీపీ గారు స్వయంగా లేఖ కూడా రాయడం జరిగింది సిఎస్ గారికి మహిళా పోలీసుల గురించి. సో మహిళా పోలీసుల డ్రెస్కి సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇవన్నీ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.